హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KVR Institute. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎవరైనా అండి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే చాలు. చిన్న చిన్న పదాలతో, అది మీకు తెలిసిన చిన్న చిన్న పదాలతో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఈ వీడియోలో కొత్త సూత్రం ఏంటో చూద్దాం. ఓకే, నీ లేదా కీ సూత్రం. ఇంతకుముందు కీ సూత్రం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నీ లేదా కీ సూత్రం అండి. ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి. రాముడిని పంపారు, గోడకు పెయింట్ వేశారు, రూమ్కి తాళం వేశారు అంటుంటాం కదా. డే టు డే లైఫ్లో మనం మాట్లాడే మొట్టమొదటి పదానికి నీ లేదా కీ. బాగా గమనించండి. రాముడిని, గోడకి, రూమ్కి. అక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఈ సెంటెన్స్ ఎలా చెప్పాలో తెలిస్తే ఇలాంటి వాక్యాలు మీరు ఎన్నైనా చెప్పచ్చండి. అదేం పెద్ద కష్టమేం కాదు. అక్కడ నీ వచ్చినప్పుడు, కీ వచ్చినప్పుడు సెంటెన్స్ ఎలా స్టార్ట్ చేయాలా. చాలామంది నేను గమనిస్తుంటాను, నేను బీటెక్ కంప్లీట్ చేశాను కానీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను తెలుగు మీడియము దానివల్ల మాట్లాడలేకపోతున్నామంటారు. దీనికి సంబంధమే లేదండి. మీకు మాట్లాడడం ప్రాక్టీస్ లేకనే మీరు మాట్లాడలేకపోయారు తప్ప. సరే, ఇప్పుడు ఇక్కడ చెప్పే కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇలాంటి వాక్యాలు మీరు ఇంగ్లీష్లో చెప్పగలిగితే తర్వాత వీడియో చూడొద్దండి. ఎందుకంటే ఈ వాక్యాలు మీరు ఇంగ్లీష్లో చెప్పగలిగితే ఇలాంటి కొన్ని వేల వాక్యాలు మీరే సొంతంగా చెప్పగలరు. ఓకే, సరే, ఈ 3 వాక్యాలు ఏంటని చూద్దాం. రాముడిని పంపారు, గోడకు పెయింట్ వేశారు, రూమ్కి తాళం వేశారు. ఏమి లేదండి, ఈ వాక్యాలు ప్యాసివ్ వాయిస్ అంటారు. అయితే మీరు ఏ గ్రామర్ పుస్తకంలో చూసుకున్నా కూడా అక్కడ ప్యాసివ్ వాయిస్ రామ కిల్లుడు రావణ అని ఉంటుంది. దాన్ని ప్యాసివ్ వాయిస్లో చేయాలన్నప్పుడు రావణ వాజ్ కిల్లుడు బై రామ. సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ పెట్టాలా, ఆ తర్వాత బీ ఫామ్ పెట్టాలా, ఆ తర్వాత ఇలా రూల్స్ రెగ్యులేషన్స్ అంతా ఉన్నాయి. అవన్నీ చాలా మంది చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా నాకు తెలిసిన టెక్నిక్ నేను చెప్తున్నాను. ఈ టెక్నిక్ ఉపయోగించి మీరు నేర్చుకోవచ్చండి. కాబట్టి రాముడిని, గోడకి అని వచ్చి యాక్షన్ ఉంటే అది ప్యాసివ్ వాయిస్ అండి. యాక్షన్ ఉంటే అది జనరల్ రూలు. మళ్ళీ ఎక్కడో ఒక సెంటెన్స్ మీరు చూపించి మీరు చెప్పిన రూల్ రాలేదని, నేను చెప్పే రూల్ అంతా 90% ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టుగా. అంటే మీకు 100కు 100 కావాలంటే గ్రామర్ మొత్తం చెప్పాల్సి వస్తుంది. గ్రామర్ అంతా కష్టపడి నేర్చుకుని 100 మార్కులు తెచ్చుకుంటారా, కష్టపడకుండా ఇలాంటి సులభ టెక్నిక్స్ ద్వారా నేర్చుకొని 90% తెచ్చుకుంటారు. మీ ఇష్టం. ఓకే, సరే. రాముడిని అనగానే రామ అంటే ఏమంటాము, రామ. రాముడిని అంటే రామవాస్ అనండి. తర్వాత పంపారు, పంపు అంటే సెండ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మొత్తం ప్రెజెంట్లో చెప్పినా, పాస్ట్లో చెప్పినా, ఫ్యూచర్లో చెప్పినా ఇలాంటి సెంటెన్స్ 3వ క్రియ వస్తుందండి. ప్రెజెంట్లో చెప్పినా, పాస్ట్లో చెప్పినా, ఫ్యూచర్లో చెప్పినా 3వ క్రియ వస్తుంది. ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఉన్న విశేషం అండి 3వ క్రియ. సరే, 3వ క్రియ వస్తుంది కదా, మళ్ళీ అది ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎలా కనుక్కోవాలి? 3వ క్రియకు ముందు పాస్ట్ అని చెప్తే పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ చెప్తే ఫ్యూచరు, ప్రెజెంట్ అని చెప్తే ప్రెజెంట్. అలానే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రాముడిని పంపారు. రాముడిని అంటే రామవాస్, పంపారంటే సెంట్. రాముడిని పంపారంటే రామవాస్ సెంట్. పంపింది ఎవరు? వాళ్ళ ఆఫీస్ వాళ్ళైతే. అంటే ఇప్పుడు అక్కడ రాముడిని పంపడం ముఖ్యము, ఎవరు పంపింది ముఖ్యం కాదు. ఒకవేళ పంపిన వాళ్ళ పేరు చెప్పాలంటే బై ఆఫీస్ మేనేజ్మెంట్, లేదా వాళ్ళ తండ్రి పంపిస్తే రామవాస్ సెంట్ బై హిజ్ ఫాదర్. వాళ్ళ మదర్ పంపిస్తే, వాళ్ళ సిస్టర్ పంపిస్తే మీ ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్ పంపిస్తే బై అని చెప్పి వాళ్ళ పేరు చెప్పడమే అండి. ఓకే, గోడకు పెయింట్ వేశారు. గోడ అంటే వాల్, గోడకి అంటే వాల్ వాజ్ అనుకోండి. పెయింట్ వేశారంటే పెయింటెడ్. ఆ వేసింది ఎవరు? జనరల్గా పెయింట్ ఎవరు? పెయింట్ వేస్తాడు. కాబట్టి ఇక్కడ ఎవరు పెయింట్ వేస్తారో వాళ్ళ పేరు చెప్పాలనుకుంటే వాళ్ళ పేరండి. గోడకు పెయింట్ వేశారంటే వాల్ వాజ్ పెయింటెడ్ బై పెయింటర్. పెయింటర్ పేరు ముఖ్యం కాదు కాబట్టి విత్ ఇన్ బ్రాకెట్లు పెట్టాము. చెప్పాలనుకుంటే బై అని చెప్పి వాళ్ళ పేరు చెప్తాం. లేదా గోడకు రాజు పెయింట్ వేశారంటే వాల్ వాజ్ పెయింటెడ్ బై రాజు, అంతే. రూమ్కి తాళం వేశారు. రూమ్ అంటే రూమ్, రూమ్ కీ అంటే రూమ్ వాస్. వేశారంటే, తాళం వేశారంటే లాక్డ్. రూమ్ వాజ్ లాక్డ్ బై సర్వెంట్. రూమ్ వాజ్ లాక్డ్ బై లాడ్జీ బాయ్. రూమ్ వాజ్ లాక్డ్ బై పేరెంట్స్. రూమ్ వాజ్ లాక్డ్ బై
మీ ఇష్టం. ఎవరు ఆ పని చేస్తే, అంటే పని చేసిన వాళ్ళు ఇక్కడ మనకు ముఖ్యం కాదండి. పని చేసిన వాళ్ళు ముఖ్యం కాదు, పనే ముఖ్యం. పని చేసిన వాళ్ళు పేరు చెప్పాలంటే బై చెప్పి వాళ్ళ పేరు చెప్తాం. ఓకే. నీ లేదా కీ సూత్రం. వాక్యంలో మొదటి పదానికి నీ లేదా కీ అనే అక్షరంతో వస్తే క్రింది విధంగా చెప్పండి. అతనిని లేదా అతనికి అన్నప్పుడు ఈ వాస్ అని చెప్పి ఆ తర్వాత యాక్షన్ పదం చెప్పండి, యాక్షన్ వర్డ్. అదేందని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. దానివల్ల పాస్ట్ పార్టిసిపుల్ అండి, ఏం లేదు. క్రియ మూడవ రూపం. రైట్, రోట్, రిటర్న్ అంటాం కదా, ఆ రిటర్న్ అండి. దానివల్ల ఈడి ఆర్ ఈఎన్ వర్డ్స్ అన్నాం. మీరు పుస్తకంలో రాసుకునేటప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ అని రాసుకోండి, మూడవ క్రియను రాసుకోండి. ఆమెని, ఆమె అంటే షీ, ఆమెని అంటే షీ వాజ్. యాక్షన్ వర్డ్ చెప్పేటట్టయితే షీ వాజ్ అనండి. యాక్షన్ లేకుండా ఉంటే షీ హ్యాజ్ అనండి. అంటే ఆమెకు ఒక ఇల్లు ఉన్నప్పుడు షీ హ్యాజ్ ఏ హౌస్. ఇక్కడ ఆమెని లేదా ఆమెకి అంటే షీ వాస్. వారిని లేదా వారికి అంటే వారు అంటే దే, వారిని లేదా వారికి అంటే దే వర్. ఇక్కడ ఎందుకు వర్ వాడామంటే సింగులర్ కాదు కదా, సింగులర్ అయినప్పుడు వాజు, ప్లూరల్ అయినప్పుడు వర్. పుస్తకం అన్నప్పుడు బుక్, పుస్తకాన్ని అంటే బుక్ వాజ్, పుస్తకానికి అంటే బుక్ వాజే. రూమ్ అంటే రూమ్, రూమ్ని అంటే రూమ్ వాజ్, రూమ్ కి అంటే రూమ్ వాజ్. ఫోన్ అంటే ఫోను, ఫోన్ని అన్నా ఫోన్కి అన్నా ఫోన్ వాజ్ అని చెప్పి పక్కన యాక్షన్ వర్డ్స్ చెప్పండి. ఫ్యాన్ అంటే ఫ్యాన్, ఫ్యాన్ని లేదా ఫ్యాన్కి అంటే ఫ్యాన్ వాజ్ అని చెప్పి ఆ పక్కన ఏ పని జరిగితే ఆ పని. ఓకే. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం సెంటెన్స్ రూపంగా. ఓకే. ఈ పేజీ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పేజీలో మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 11 వాక్యాలు ఉన్నాయి. చూడండి, రూముని ఇంటిని అనే దాని మీద బాగా దృష్టి పెట్టండి, మిగతా అన్ని పనులండి. ఇప్పుడు చూడండి, రూమ్ని ఇచ్చారు, రూమ్ని శుభ్రం చేశారు, రూమ్ని కట్టారు, రూమ్ని అమ్మేశారు, రూమ్ని పడగొట్టారు, రూమ్ని కొన్నారు, రూమ్ని తనఖా పెట్టారు, రూమ్ని వేలం వేశారు. అదేవిధంగా ఇంటిని అన్నప్పుడు ఇంటిని ఇచ్చారు, ఇంటిని శుభ్రం చేశారు, ఇంటిని కట్టారు, ఇంటిని అమ్మేశారు, ఇంటిని పడగొట్టారు, ఇంటిని కొన్నారు, ఇంటిని తనఖా పెట్టారు, ఇంటిని వేలం వేశారు. ఇప్పుడు నీ అయిపోయింది. కీ చూడండి, రూమ్కి ఇంటికి, రూమ్కి పెయింట్ వేశారు, రూమ్కి తాళం వేశారు, రూమ్కి కాపలా పెట్టారు. అదేవిధంగా ఇంటికి, ఇంటికి పెయింట్ వేశారు, ఇంటికి తాళం వేశారు, ఇంటికి కాపలా పెట్టారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రూమ్ అంటే మీకు తెలుసు, రూముని అంటే రూమ్ వాజ్, ఇంటిని అంటే ఇల్లు అంటే హౌస్, ఇంటిని అంటే హౌస్ వాజ్ అన్నాను. కీ ఉన్నా నీ ఉన్నా వాజ్ పెట్టమన్నాను. సరే, ఇప్పుడు ఈ వాక్యాలన్నీ మీరు పుస్తకంలో రాసుకోండి. ఇప్పుడు వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. రూమ్ని ఇచ్చారు, బాగా గమనించండి. ఒక్క సెంటెన్స్ మీకు క్లియర్గా అర్థమైపోతే డౌట్ లేకుండా మిగతా సెంటెన్స్ అంతా ఈజీ అండి. రూమ్ అంటే రూమ్, రూమ్ని అంటే రూమ్ వాజు. ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అయినా, ఫ్యూచర్ టెన్స్ అయినా, ప్రెజెంట్ టెన్స్ అయినా అక్కడ ఇచ్చారు అంటే గివెన్ అనే చెప్పాలా, ఇస్తారు అన్న కూడా గివెన్ అనే చెప్పాలా. అప్పుడు వాజ్ ఏమవుతుంది? విల్ బి అవుతుంది. ఆ తర్వాత పేజీలో నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ పాస్ట్ టెన్స్ గుర్తుపెట్టుకోండి. రూమ్ని ఇచ్చారంటే రూమ్ వాజ్ గివెన్, గివ్, గేవ్, గివెన్ మూడో వెర్బ్ అండి. మూడో వెర్బ్ వాడితే సరిపోతుందండి. రూమ్ని శుభ్రం చేశారు, శుభ్రం చేయడం అంటే క్లీను, అంటే క్లీన్ అనే ఈడి పదం, దాన్ని కూడా ఈజీ చెప్పాను. రూమ్ని శుభ్రం చేశారంటే రూమ్ వాజ్ క్లీన్డ్. చేసింది ఎవరు? సర్వెంట్ అయితే రూమ్ వాజ్ క్లీన్ బై సర్వెంట్. రూమ్ను కట్టారు, రూమ్ వాజ్ కన్స్ట్రక్టెడ్. రూమ్ను అమ్మేశారు అంటే రూమ్ వాజ్ సోల్డ్. ఏదైనా సరే అండి, ప్రాపర్టీ అని కానీ రూమ్ కానీ ఏదైనా సరే వాటిని అమ్మేశారంటే ప్రాపర్టీ వాజ్ సోల్డ్. ప్రాపర్టీని అమ్మేశారంటే ప్రాపర్టీ వాజ్ సోల్డ్. రూమ్ని అమ్మేశారంటే రూమ్ వాజ్ సోల్డ్. రూమ్ను పడగొట్టారు, రూమ్ వాజ్ డెమాలిష్డ్. తర్వాత చూడండి, ఇంటిని కొన్నారు, ఇల్లు అంటే హౌసు, ఇంటిని అంటే హౌస్ వాజ్. కొన్నారంటే కన్ఫ్యూజ్ కావద్దండి, పర్చేజ్, పర్చేజ్డ్, పర్చేజ్డ్ మూడో వెర్బ్ అండి. రూమ్ వాజ్ పర్చేజ్డ్, ఇంటిని కొన్నారు అంటే రూమ్ వాజ్ పర్చేజ్డ్. పుస్తకంలో రాసుకోండి, ఇంటిని కొన్నారు అంటే హౌస్ వాజ్ పర్చేజ్డ్. ఇంటిని తనఖా పెట్టారు అంటే హౌస్ వాజ్ మార్టిగేజ్డ్.
ఇంటిని వేలం వేశారంటే హౌస్ వాస్ ఆక్షన్డ్. బ్యాంక్ వాళ్ళు వేస్తే హౌస్ వాస్ ఆక్షన్డ్ బై బ్యాంక్. ఇక్కడ రూమ్కి ఇంటికి చూడండి, రూమ్కి పెయింట్ వేశారు. రూమ్ అంటే రూము, రూమ్కి అంటే రూమ్ వాస్. పెయింట్ వేశారంటే పెయింటెడ్. పెయింటెడ్. రూమ్కి పెయింట్ వేశారంటే రూమ్ వాస్ పెయింటెడ్. రూమ్కి తాళం వేశారంటే రూమ్ వాస్ లాక్డ్. రూములకు తాళాలు వేశారంటే రూమ్స్ వర్ లాక్డ్. రూమ్కి కాపలా పెట్టారంటే రూమ్ వాస్ గార్డెడ్. ఇంటికి పెయింట్ వేశారు, హౌస్ వాస్ పెయింటెడ్. ఇంటికి తాళం వేశారు, హౌస్ వాస్ లాక్డ్. ఇంటికి కాపలా పెట్టారు, హౌస్ వాస్ గార్డెడ్. ఇప్పుడు పాస్ట్ అని చెప్పుకున్నాం, ఇదే విధంగా ఫ్యూచర్ చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ మేము చెప్తున్న వీడియోలన్నీ శాంపిల్ వీడియోస్ అండి, పూర్తి వీడియోస్ ఇక్కడ మేము చెప్పట్లేదు. పూర్తి వీడియోస్ కావాలా అన్న వాళ్ళు మా ఫోన్ నెంబర్కు ఒక వాట్సాప్ మెసేజ్, నాకు పూర్తి వీడియోలు కావాలా, ఎలా పొందాలా అని ఒక మెసేజ్ వాట్సాప్లో పెట్టండి. మీకు కంప్లీట్ వీడియోస్ పంపిస్తాము. దాని ధర, దాని వివరాలన్నీ పంపిస్తాము. రోజు కొన్ని వందల మంది మాకు అన్ని భాషల వాళ్ళని, చాలా ఇండియాలో దగ్గర 9 భాషల్లో మాది ఉందండి. తెలుగు తెలిసిన వాళ్ళు, తమిళ తెలిసిన వాళ్ళు, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ అన్ని భాషల వాళ్ళు మాకు ఫోన్లు చేస్తుంటారు, తీసుకుంటుంటారు. వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు వెంటనే మేము బదులు వేయలేకపోయినా కూడా ఒక 10 నిమిషాల తర్వాత అయినా తప్పకుండా ఇస్తాము. ఓకే, మా నెంబర్ నోట్ చేసుకోండి, 9789099589. మళ్ళా చెప్తాను, ఒక్కసారి నోట్ చేసుకోండి, 9789099589. ఇక్కడ బాగా గమనించండి, ఫ్యూచర్ రూమ్ని ఇస్తారు. గుర్తుపెట్టుకోండి బాగా, రూమ్ని ఇస్తారు అన్న దానివల్ల ఫ్యూచర్ కాబట్టి విల్ బి వాడారు. విల్ బి వాడిన తర్వాత ఈడీ వర్డ్, అంతే సింపుల్. ఈడీ వర్డ్ అనేది కామన్ అండి. నీ వచ్చింది అంటే, నీ గాని కీ గాని మొదటి పదానికి వచ్చింది అంటే అది ప్యాసివ్ వాయిస్. దానికి క్రియ 3వ రూపమే వాడాలా, 2వ రూపం వాడకూడదు, మొదటి రూపం వాడకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి, రూమ్ని ఇస్తారు అంటే రూమ్ విల్ బి, కింద చూడండి రూమ్ని అని కింద రూమ్ విల్ బి అని రాశాను. ఇంటి అన్నా కూడా హౌస్ విల్ బి, రూమ్కి అన్నా రూమ్ విల్ బి, ఇంటికి అన్నా హౌస్ విల్ బి. ఆ కీ పాయింట్ అండి, అది బాగా గుర్తుపెట్టుకుంటే మీరు ప్రపంచంలో కనపడే ఏ వస్తువు అయినా, గోడని, మీ ఇష్టం, పెన్నుని, సరే, రూమ్ని ఇస్తారు అంటే రూమ్ విల్ బి గివన్. నువ్వు అక్కడికి వెళ్ళవయ్యా, నేను చెప్పాను ఆల్రెడీ, వాళ్ళు రూమ్ని ఇస్తారంటే రూమ్ విల్ బి గివన్. రూమ్ని శుభ్రం చేస్తారు, రూమ్ విల్ బి క్లీన్డ్. నువ్వు అక్కడికి వెళ్ళేసరికి శుభ్రంగా ఉండుంటుంది అంటే రూమ్ విల్ బి క్లీన్డ్ చేస్తారు. రూమ్ని కడతారు అంటే రూమ్ విల్ బి కన్స్ట్రక్టెడ్. రూమ్ని అమ్ముతారు అంటే రూమ్ విల్ బి సోల్డ్. వాళ్ళ ఆస్తులను అమ్ముతారంటే ప్రాపర్టీ విల్ బి సోల్డ్. రూమ్ని పడగొడతారు అంటే రూమ్ విల్ బి డిమాలిష్డ్. ఇంటిని కొంటారు, ఇల్లు అంటే హౌసు, ఇంటిని అంటే హౌస్ విల్ బి. కొంటారంటే పర్చేజ్డ్. ఇంటిని కొంటారు అంటే హౌస్ విల్ బి పర్చేజ్డ్. ఇంటిని తనఖా పెడతారు అంటే హౌస్ విల్ బి మార్టిగేజ్డ్. ఇంటిని వేలం వేస్తారు అంటే హౌస్ విల్ బి ఆక్షన్డ్. అదేవిధంగా రూమ్కి పెయింట్ వేస్తారు, రూమ్ అంటే రూము, రూమ్కి అంటే రూమ్ విల్ బి. పెయింట్ వేస్తారంటే పెయింటెడ్. రూమ్కి పెయింట్ వేస్తారంటే రూమ్ విల్ బి పెయింటెడ్. రూమ్కి తాళం వేస్తారు అంటే రూమ్ విల్ బి లాక్డ్. రూమ్కి కాపలా పెడతారు అంటే రూమ్ విల్ బి గార్డెడ్. సరే అండి, చూశారు కదా, ఇలా సులభంగా చిన్న చిన్న టెక్నిక్స్ తోటే నేర్చుకోవచ్చండి, కష్టపడకుండా. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది, తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.